నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటిలకి స్వాగతం. మనం ఇప్పుడు టమాటా సూప్ చేసుకుందాము. ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంతే టేస్ట్ వస్తుంది మీకు. టమాటాలండి అంటే ఈ అందాజా తీసుకోండి మీరు. నేనైతే 1/2 కేజీ తీసుకున్నా. దానికి కొంచెం క్యాబేజ్ వేసుకుంటున్నా అండి. చూసిందా? ఉల్లిగడ్డ అండి కొంచెము, చాలా కొంచెము. ఎల్లిపాయ వేసుకుంటున్నా అండి. తీయకుండానే వేసుకుంటున్నా పట్టు, ఎందుకంటే మనం మళ్ళీ జాలి పడతాం కదా, అందుకని తీయకుండా వేసేస్తున్నా. మిరియాలండి, దీంట్లోనే 2-3 లవంగాలు వేసిన అండి. కొంచెం సాజీరా వేసిన. ఉప్పు, కారము, వెన్నె కావాలి మనకి, బ్రెడ్ కావాలండి. ఇప్పుడు ఎట్లా చేయాలో మీకు టమాటాలు కోసినాక చూపిస్తాను మీకు నేను. చూడండి, టమాటాలు కోసేసిన, ఎల్లిగడ్డ వేసిన, అన్నీ వేసిన. చూడండి, మిరియాలు కూడా వేసేసిన. చూడండి, మిరియాలు ఇంకా కొన్ని వేసేద్దాము. ఉప్పు, పసుపు, కారం అండి వేసేద్దాం ఇప్పుడే. జాలి పట్టినప్పుడు మనకి మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. వాటర్ పోసుకుందామండి. పొయ్యి మీద పెట్టేసినాను. ఇప్పుడు ఇది ఉడకాలి మనకి, మంచిగా ఉడకాలండి. బాగా మెత్తగా అయినాక మనం మిక్సీ పట్టుకుందాం. మనం దీన్ని మళ్ళీ చూపిస్తాం మీకు నేను. ఎందుకంటే మనం ఆడేడ కొనుక్కున్నాడు, ప్యాకెట్లు కొనుక్కున్నాడు, మంచిగా ఇట్లా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా 2-3 రోజులు తాగొచ్చు మనం. మీరు కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోండి. నేను బీట్రూట్ వేయను, చూపిస్తున్నారు కదా, బీట్రూట్ వేయచ్చు అని నేను క్యాబేజ్ వేస్తాను. మనం ఉడికినాక మళ్ళీ చూద్దాం. మనకు ఉడుకుతుంది చూడండి, బాగా ఉడుకుతుంది. చూసిందా? బాగా ఇంకా ఉడకాలండి. పక్కకు కనిపిస్తుందా అండి చిక్కుడుకాయ కూర? చూడండి, ఇంకా ఉడకాలండి బాగా, మనకి మెత్తగా కావాలి ఇది. మా చిక్కుడుకాయ కూర చూసిండ్రా? నేను ప్లేట్లో పెట్టుకున్నానండి ఉట్టి తిననీకి. నాకు ఇష్టం ఇట్లా తినడము, కూరగాయగానే తినడము. వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ నాకు చాలా ఇష్టము. ఉడికిందండి, బంద్ చేసుకుందాం ఇక స్టవ్. మనం మిక్సీలో ఇప్పుడు పాల మీద మీగడ వేసుకొని క్రీమ్ చేసి పెట్టుకుందామండి. పాల మీద మీగడ తీస్తున్నా. ఫ్రెష్ క్రీమ్ అండి ఇది, చేసుకొని పెట్టుకుందాం. మనం సూప్లో వేసుకోవాలి కదా. కొన్ని పాలు పోద్దాము. మిక్సీ పట్టిన చూడండి. చూడండి, ఇది వెన్న అండి. మేము నిన్న కూడా చేసుకున్నాం సూపు. వెన్న వేసుకున్నాం. ఇప్పుడు కొంచెము క్రీము దీంట్లో పోద్దాం. వెన్నలో ఫ్రెష్ క్రీమ్ అండి, మనం కొనుక్కునే పని కూడా లేదు. మనకి పాల మీద తీసుకొని చేసుకుంటే బాగా వస్తుంది. చూడండి, వెన్న కూడా ఉంది, క్రీమ్ కూడా ఉంది. చూడండి మన టమాటాలు అయిపోయినాయి, చల్లగాయినాయి. మనం మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోయొద్దండి, మళ్ళీ మిక్సీ తుళ్ళుతుంది కదా పైకి. ఒక్కటే వేసుకోండి. చూడండి, మిక్సీ పట్టుకున్నా నేను. చూసిందా? జాలీలో వేసుకొని ఫిల్టర్ చేసుకుంటున్నా అండి. చూసిందా? అదే గిన్నెలు వేసుకున్నా అండి. మళ్ళీ నేను టమాటాలు దేంట్లో ఉడకబెట్టినాను దాంట్లోనే వేసుకున్నా. చూడండి, మన సూప్ కావాల్సిన టమాటా రసం తయారైపోయిందండి. చూసిందా? ఎంత బాగుందో చూడండి. కలర్ కూడా, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎందుకంటే బయట మనం చేసుకున్నాడు ఒక అర్ధగంట మనది కాదనుకుంటే మనం చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న విషయం చెప్పాలన్నా, ఇప్పుడు నేను కూర తింటున్నాను కదా, నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు అండి. అట్లా మా అమ్మ చేస్తే కూడా నేను ఏ కూర చేసినా ప్లేట్లో పెట్టుకొని తినేదాన్ని. ఇప్పుడు మా అల్లుడికి తెలియదు, ఇప్పుడు మీకు చెప్పినందుకు ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. నాకు 3 అమ్మాయిలండి. మన సూప్ ఉడుకుతుంది చూడండి. చూసిందా? సింపుల్ అండి, ఏముందండి, మనం టమాటా చారు చేసుకున్నట్టే, ఇంకేముంది దీంట్లో. చాలా టేస్ట్ మాత్రం మీరు రెస్టారెంట్లో తాగినట్టు ఉంటుంది. చూసిందా? ఉడుకుతుంది చూడండి. ఇది కార్న్ఫ్లోర్ అండి, కలిపి పెట్టుకున్నా నేను. మీకు తెలుసు కదా, మొక్కజొన్న పిండి స్మూత్గా చేస్తారు చూడండి. కార్న్ఫ్లోర్ వేస్తున్నా చూడండి. దీంట్లో వేసేసుకున్నాము. చిక్కదనం కోసం అండి ఇది, ఎందుకంటే పలుసు ఉంటుంది కదా మన సూపు. చిక్కగా అవుతుంది చూడండి. చూసిందా? పోయంగానే చిక్కగా అయిపోయింది చూడండి. 2 పొంగులు వస్తే బంద్ చేసుకోవచ్చండి మనం. ఇక ఫైనల్ ఇది మనకి. చూసిందా? చాలా బాగుంటుందండి.
మీకు ఉప్పు కారము మిరియాలు అన్నీ మీకు ఎంత తింటారో అంత తీసుకోండి. ఎందుకంటే ఇది అందాజానే చేయనీకి వస్తుంది, దీనికి ఏమీ లెక్క చెప్పడానికి రాదు ఇంత పడుతుంది ఇంత లేదు అని. ఎందుకంటే మనం వేసుకునే టమాటాలను బట్టి మనకి స్పైసీ తెలుస్తుంది. తీపి కూడా కొంచెం తింటే ఇంకేసుకోండి మీరు. చూసిందా, చూడండి మన సూప్ రెడీ. బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా రెడీ టు ఈట్ అని, ఇప్పుడు మనం ఇంట్లో చేసుకొని హ్యాపీగా తాగొచ్చు. ఒక్క కప్పు బదులు 2 కప్పులు తాగొచ్చు. సూపర్ ఉంటుందండి, నాకు చాలా ఇష్టము. చిక్కగా అయింది చూసిందా. పొయ్యి కట్టేసుకుందామండి. ఇప్పుడు మనము గిన్నెలో తీసుకుందాం. చూడండి వేడి వేడి సూపు చూసిందా, హ్యాపీగా ఇంట్లో వేసుకొని అందరం తాగొచ్చు. వేలు ఖర్చు పెడతాం మనం ఈ సూప్ కోసం కూడా. చూడండి బ్రెడ్ నేను వేయించి పెట్టుకున్నా, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇండ్లు కదా, నాకు చాలా ఇష్టము వేయించిన బ్రెడ్ సూప్ మీద వేస్తే. సూప్ చూసిండ్రా అండి, చూడండి ఎంత బాగుందో చూసిండ్రా. మీకు నచ్చుతుంది, మీరు చేసుకొని తాగి చూడండి. మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. ఉంటానండి, నమస్తే ఇక.